వెములవాడ రాజన్న ఆలయంలో ప్రైవేట్ వ్యక్తులు హల్చల్ చేస్తున్నారు. మేడారం భక్తుల రద్దీని ఆసరగా చేసుకుని భక్తుల నుండి ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు గుంజుతున్నారు. దర్శనం కోసం గంటల సమయం పడుతుండటంతో ఇదే అదునుగా భావించి భక్తులకు శీఘ్ర దర్శనం కల్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదంతా ఆలయ సిబ్బంది కనుసన్నల్లోనే జరుగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొద్దిమంది ఆలయంలో తిష్టవేసి మరీ దర్శనాల పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉండగా ఆలయ సమీపంలో ఓ వ్యక్తి దర్జాగా దర్శనం కోసం డబ్బులు తీసుకుంటుండగా వీడియోస్ బయటకు వచ్చాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రఘు అందిస్తారు. రఘు, చెప్పండి. ఇక వెములవాడ ఆలయంలో నానాటికి ప్రైవేట్ వ్యక్తుల హవా అయితే కొనసాగుతుంది. అయితే దర్శనానికి డబ్బులు వసూలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఉందా? థ్యాంక్ యూ శాలిని. రాజన్న ఆలయంలో ప్రైవేట్ వ్యక్తులు హల్చల్ చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. మేడారం జాతర సందర్భంగా ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకున్న తర్వాతనే మేడారం పోతారు. అయితే గత 2 నెలల నుండి వేములవాడలో చాలా మంది భక్తులు రద్దీగా ఉండడం జరుగుతున్నది. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు భక్తుల దగ్గరికి వెళ్లి మీకు మేము దర్శనం చేస్తాము, మీరు లైన్ లో వెళ్తే సుమారు 6 గంటల నుంచి 7 గంటలు టైం పడుతుందని చెప్పి చెప్తున్నారు. ఆ భక్తుల దగ్గర నుంచి సుమారు దర్శనానికి వాళ్ళు డైరెక్ట్ తీసుకెళ్తే ఒక్కొక్కరికి 200 రూపాయల చొప్పున తీసుకెళ్లి వారికి వితిన్ 10 minutes లో దర్శనం చేస్తున్నారు. శాలిని, రఘు, అయితే ఇదంతా కూడా ఆలయ సిబ్బంది కనుసన్నలోనే జరుగుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. మరి వారేమంటున్నారు? అవును ఆలయ సిబ్బంది వారి అడుగుజాడలో నడుస్తుందని చెప్పి అనుకోవచ్చు. ఈ రోజు ఉదయం ఒక భక్తుల దగ్గర నుంచి ఒక వ్యక్తి డబ్బులు తీసుకోగా కెమెరాకు చిక్కడం జరిగింది. ఈ విషయంపై పలుమార్లు ఈవోకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా ఈవో గారు పట్టించుకోవడం లేదు. భక్తులు మాత్రం ఇక ముందు ఇలాంటి చర్యలు ఇక్కడ జరగకుండా చూసి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. శాలిని, థ్యాంక్ యూ రఘు.